శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని ద్వితీయాధ్యాయమైన సాంఖ్య యోగంలోని 16వ శ్లోకము. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను, ఓ అర్జున, అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు వీటిని నిర్ధారించి ఉన్నారు. 17వ శ్లోకము. అవినాశితు తద్విద్ధి యేన సర్వమిదం తథం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. భావం: ఇంకా శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను, ఓ అర్జున, శరీరమంతయు వ్యాపించి ఉన్న ఆత్మ నాశనం చేయబడలేనిదని తెలుసుకోను. ఎవ్వరు కూడా నిత్యమైన ఆత్మను నాశనం చేయలేడు. 18వ శ్లోకము. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. భావం: ఇంకా శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను, ఓ అర్జున, ఈ భౌతిక శరీరం మాత్రమే నశించును. అందున్న జీవాత్మ నాశనం చేయబడలేనిది, కొలవలేనిది మరియు నిత్య శాశ్వతమైనది. కాబట్టి ఓ భరతవంశీయుడా, యుద్ధం చేయుము. ఓం శ్రీ పరమాత్మనే నమః.